హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఏదైనా స్పెషల్ ఉంటేనే నేను వ్లాగ్స్ చేస్తాను, మీ అందరికీ తెలిసిందే కదా. నా లైఫ్లో చాలా ట్రాజడీ జరుగుతుంది, అది నా వీడియోస్ ఫాలో అయ్యే అందరికీ కూడా తెలుసు. రీసెంట్గానే మా నాన్నగారిని కూడా కోల్పోయాను. సో అందుకే ఇంకా ఆ మూడ్లో ఉండేసి ఇంకా నేనేమి వీడియోస్ అవి చేయట్లేదు. సో ఇప్పుడైతే చేసే అవకాశం వచ్చింది కాబట్టి మీ ముందుకు ఇలా వచ్చేసాను. కాశీ ప్రయాణం పెట్టుకున్నామండి. జీవితంలో ప్రతి ఒక్కళ్ళు హైందవ ధర్మంలో ఎవరైతే పుట్టారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ డెస్టినేషన్ ఏది అని అంటే కాశీ అనే అంటారు. ఎందుకంటే అంత పవిత్రమైన స్థలం కాబట్టి. ఆ మహాశివుడు కొలువై ఉండే ఆ కాశీ నగరాన్ని సందర్శించడానికి, కాశీ యాత్ర చేయడానికి మేము కూడా బయలుదేరాము. 9 నిద్రలు చేస్తే మంచిదని అంటారు, కానీ మాకు అంత టైం లేదు. మా వారికి ఆఫీస్ అది ఉంటుంది కాబట్టి అంత టైం లేదు కాబట్టి 3 నిద్రలు కాశీలో చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట. ముఖ్యంగా మేము వెళ్తుంది పితృకార్యాలు జరిపించడం కోసం, పిండ ప్రదానం చేయించడం కోసం అని చెప్పేసి వెళ్తున్నాము. 3 చోట్ల పిండ ప్రదానం చేయించాలని డిసైడ్ అయ్యాము. సో ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్ ముక్క అవి ఇచ్చి దండం పెట్టుకొని అంత సాఫీగా జరగాలని కోరుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా ఈ కాశీ ప్రయాణం అనేది అనుకోకుండా అలా అప్పటికప్పుడు అనుకొని టికెట్స్ బుక్ చేసుకున్నాము. దేవుడి దయ వల్ల చాలా మంచి ఆఫర్లోనే టికెట్స్ దొరికాయి. సో 1 స్టాప్ వెయిటింగ్లో దొరికాయి అనమాట. అంటే ఢిల్లీలో మేము ఒక 2-3 అవర్స్ అలా వెయిట్ చేసి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీకి ఉంది, మళ్ళీ ఢిల్లీ నుంచి వారణాసికి అనమాట. ఫస్ట్ మేము వారణాసికి వెళ్ళాము. వారణాసి అన్న, బెనారస్ అన్న, తర్వాత కాశీ అన్న కూడా ఒకటే, ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3 పేర్లు ఉంది వారణాసికి అనమాట. సో కాశీ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాశీతో పాటు ప్రయాగరాజు, గయా, అయోధ్య ఇవి కూడా ట్రిప్స్ పెట్టుకుంటే ముందుగా మీరు అయోధ్య, ప్రయాగరాజ్ అవే చూసుకొని ఆ తర్వాత కాశీకి రండి. కాశీలో ఉంటూనే మధ్యలో ఒకరోజు గయాకి వెళ్ళేసి రావచ్చు. యాక్చువల్గా మా ప్లాన్ అంతా కూడా కొంచెం రివర్స్లో ఉందన్నమాట. ఫస్ట్ మేము కాశీకి వెళ్ళిపోయాము. కాశీలో నుంచి మేము ఒక 3 డేస్ కాశీలో ఉండేసి ట్రావెల్ బస్సెస్ ద్వారా ఇవి నేను చెప్పినవి ఏవైతే గయా, ప్రయాగరాజు, అయోధ్య ఉన్నాయో అవి వెళ్దాం అనుకున్నాము. బట్ మేము వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ముందైతే మేము డైరెక్ట్గా ఢిల్లీ టు వారణాసి అయితే వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే, మొదటిసారి ఎవరైతే కాశీ ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా సింపుల్ వేలో ఎలా చెక్ ఇన్ అవ్వాలి, ఎలా వెళ్తే ఈజీ అవుతుంది వాళ్ళది ప్రయాణం, అలాగే వాళ్ళ బ్యాగ్లో ఏమేమి క్యారీ చేయాలి, క్యాబిన్ బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి, చెక్ ఇన్ బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి, అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను, చెప్తాను. మనమైతే మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కడి నుంచైనా సరే దొరుకుతాయి, విజయవాడ అలాగే వైజాగ్ ఇలా ఎక్కడి నుంచైనా దొరుకుతాయి. కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ మాత్రం హైదరాబాద్ నుంచి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, కానీ చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు అనుకున్నాం కదా మేము. సో అందుకని చెప్పేసి అంత కాస్ట్ మేము పెట్టుకోలేమని ఇంకా కనెక్టింగ్ ఫ్లైట్లకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మామూలుగా అయితే మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తే ఒక 2 months ఆగిన తర్వాత అందరం కలిసి వెళ్దామని అనుకున్నాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళ హెల్త్ రీత్యా వాళ్ళు డ్రాప్ అయిపోయారనమాట. ఈసారి అందరం కలిసి వెళ్దాం, ప్రస్తుతానికైతే మీరు వెళ్ళేసి రండి అని చెప్పి చక్కగా వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చారు. మా పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని, మా పితృలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని, భగవంతుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని కాశీకి అయితే సంతోషంగా బయలుదేరాము. ఇంతే సంతోషంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకొని నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను కాశీ వెళ్ళే ముందు. ఏంటంటే మనకు తెలియని ప్లేస్, అది కొత్త ప్లేసు, అక్కడ ఖర్చు ఎంత అవుతుందో తెలీదు, అక్కడ తినడానికి ఎలా ఉంటుందో తెలీదు, మనం ఉండడానికి ఎలా ఉంటుందో తెలీదు, అక్కడ సేఫ్టీ ఎలా ఉంటుందో తెలీదు మనకి. ఈ భయాలు నాతో పాటు ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఉండొచ్చు. సో ఆ భయాలన్నిటిని నేను క్లియర్ చేస్తాను. మొదటిగా మనం కాశీ వెళ్ళాలంటే మన తల్లిదండ్రుల దగ్గర
ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళకి పాద పూజ చేసుకొని భగవంతుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మన పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని కాశీ అయితే బయలుదేరాలండి. ఇది ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ. యాక్చువల్గా కాశీ అంటే ఎప్పుడు పాతకాలంలో ఎలా వెళ్ళేవాళ్ళు, ఇంకా వాళ్ళ లైఫ్ టైం డెస్టినేషన్ అనమాట. అంటే ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు కాదు. అందుకే అందరినీ పిలిపించి చూసుకొని ఒకసారి చెప్పేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా కాదు కదా. చక్కగా ఎప్పుడంటే అప్పుడు కాశీ వెళ్తున్నారు, ఆ శివుడి పిలుపు రాగానే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళ బ్యాక్ టు లైఫ్ వచ్చేస్తుంది అనమాట. సో మేము కూడా అలాగే కాబట్టి అందులోనే మొదటిసారి వెళ్తున్నాం కాబట్టి ఎన్నో అపోహలు, ఎన్నో భయాలు, అలాగే ఎంతో టెన్షన్తో వెళ్ళాము. నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువ నమ్మకంతో వెళ్ళాంలేండి. అందుకే ఆ భగవంతుడు అంత మంచి చేశాడు. సో ముందు ముందు వీడియోస్లో మీరే చూస్తారు. ఇది కంప్లీట్గా ట్రావెల్ వీడియో ఉంటుంది. ఈ రోజంతా కూడా మేము ట్రావెల్ చేసాము. మేము హోటల్కి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు విషయానికి వస్తే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, తక్కువ కాస్ట్లో ఎలా బుక్ చేసుకోవాలి. మేక్ మై ట్రిప్పు, అగోడా, గోవా యూబీ ఇలా చాలా ఉన్నాయి కదా, యాప్స్ చాలా ఉన్నాయన్నమాట. రీసెంట్గా ఇంకా కొత్త కొత్త యాప్స్ కూడా వచ్చాయి. వేటిల్లో నుంచైనా సరే బుక్ చేసుకోండి. మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ కానీ, లేదంటే అదే వెయిటింగ్ ఉండేవి కానీ, లేదంటే డైరెక్ట్ ఫ్లైట్స్ కానీ ముందే బుక్ చేసుకుంటే తక్కువలోనే అయిపోతుంది అనమాట. మామూలుగా అయితే పర్ పర్సన్కి వచ్చేసి 6500 అనేది హైదరాబాద్ నుంచి వారణాసికి ఉంది. అది ముందుగా బుక్ చేసుకుంటే, లేదంటే 10,000 15,000 కూడా పడుతుందన్నమాట వన్ వే. అదే రౌండ్ ట్రిప్ కలుపుకుంటే ఒక్కొక్కరికి పర్ పర్సన్ 20,000 25,000 కూడా అవుతుంది. బట్ ముందుగా అంటే ఒక 3-4 మంత్స్ ముందు బుక్ చేసుకుంటే రౌండ్ ట్రిప్ పర్ పర్సన్కి వచ్చేసి 12,000 13,000లో అయిపోతుంది అనమాట. సో అదంతా కూడా మనం ముందుగా ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బై గాడ్ గ్రేస్ మాకు రౌండ్ ట్రిప్ వచ్చేసి మా ఇద్దరికి కలిపి కూడా తక్కువ బడ్జెట్లోనే అయిపోయింది. ఎందుకంటే మేము మధ్యలో వెయిటింగ్ తీసుకున్నాం కాబట్టి, మేము మధ్యలో ఆగి వెయిట్ చేస్తున్నాం కాబట్టి అలా కొంచెం బడ్జెట్లోనే అయిపోయింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ టికెట్స్ బుక్ చేసుకోవడం అయిపోయింది కదా. ముందు మీరు ఏ ప్లేసెస్కి వెళ్తున్నారో ఫస్ట్ డైరీలో మెన్షన్ చేసుకోండి. ఏదైనా ఒక బుక్లో రాసుకోండి. ఫస్ట్ మీరు ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు, ఏ ప్లేస్లో ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి క్లియర్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్ చూస్తున్నారో వాటిని చక్కగా టిక్ కొట్టుకోండి. ఇంకా ఏమైనా ప్లేసెస్ మిగిలితే మీ దగ్గర టైం లేకపోతే ఎక్కువ టెన్షన్ పడద్దు. ఎందుకంటే ఈ ఒక్కసారితో ఆగిపోం కదా, మళ్ళీ మనం వెళ్ళొచ్చు, చూస్తాం ఖచ్చితంగా. కాబట్టి ముఖ్యమైన ప్లేసెస్ మాత్రం కంపల్సరీ చూడటానికి ప్రయత్నించండి. ఓకేనా. అలాగే నేను నెక్స్ట్ వారణాసిలో ముఖ్యంగా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా నా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అక్కడ భయపడకుండా మంచిగా ఫస్ట్ సారి అయినా కూడా హ్యాపీగా ఎలా అన్నిటిని సందర్శించాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్యాకింగ్ విషయానికి వస్తే, బ్యాగ్స్ మనకి పర్ పర్సన్కి వచ్చేసి మేబీ అన్ని ఫ్లైట్స్కి ఇలానే ఉంటుందో లేదో తెలీదు. మేమైతే ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం కాబట్టి అందులో పర్ పర్సన్కి వచ్చేసి చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి 15 kgs ఇచ్చాడు. క్యాబిన్ బ్యాగేజ్ వచ్చేసి 7 kgs అనమాట. అంటే ఒక మనిషి వచ్చేసి ఒక బ్యాగ్ 15 kgs, ఒక బ్యాగ్ వచ్చేసి 7 kgs తీసుకెళ్ళొచ్చు. 7 kg బ్యాగ్ ఏంటంటే మనం క్యాబిన్లోకి అంటే ఫ్లైట్లోకి ఎక్కేటప్పుడు మనతో పాటు తీసుకెళ్ళి పైన పెట్టేసుకోవచ్చు. ఇంకొక బ్యాగ్ 15 kgs ఏదైతే ఉందో అది లగేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ డెస్టినేషన్ చేరిన తర్వాత ఆ లగేజ్ మనకి ఇస్తారు. ఓకేనా, ఇది క్లియర్ కదా. అండ్ ఇంకొక విషయం వస్తే, మనం సోప్స్, షాంపూస్, డెటాలు, తర్వాత కొంచెం ఇలాంటి ఐటమ్స్ అన్నీ పెడతాం కదా, అవన్నీ క్యాబిన్ బ్యాగేజ్లోకి అస్సలు తీసుకెళ్ళొద్దు. కత్తెరలు కానీ, లేకపోతే చాకులు కానీ, అలాగే అగ్గిపెట్టె కానీ ఇలాంటివి అస్సలు తీసుకెళ్ళకూడదు. అంటే షార్ప్ ఐటమ్స్, ఆఖరికి నెయిల్ కట్టర్ కూడా తీసుకెళ్ళకూడదు. ఇవేమి కూడా మన క్యాబిన్ బ్యాగేజ్లో ఉండకూడదు అనమాట. ఇవి రూల్ ఖచ్చితంగా. అలాగే వాటర్ బాటిల్ 2 లీటర్స్ వాటర్ బాటిల్ కూడా అలౌ చేయరు. మేబీ 500 ml వాటర్ అలా అలౌ చేస్తారనుకుంటా. మేమైతే వాటర్ తీసుకెళ్ళలేదు, ఎందుకంటే లోపల అలౌ చేయరు కాబట్టి. ఓకేనా. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, వాటర్ అలౌ చేయట్లేదు కదా లోపలికి, మరి వచ్చేటప్పుడు గంగా వాటర్ ఎలా తెచ్చుకుంటాము, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఫాలో అయిపోండి. ఓకేనా. అండ్ ఇంక ఇక్కడ విషయానికి వస్తే,
మనము బ్యాగ్స్ అన్నీ చక్కగా ప్యాక్ చేసుకుంటాము. నా సలహా ఏంటి అంటే, మీరు ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారో 3 డేస్, 4 డేస్, 7 డేస్, 9 డేస్ ఇట్లా ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారో అన్ని డేస్‌కి సరిపడా బట్టలు తీసుకెళ్ళాలి అనుకుంటే అది తీసుకెళ్ళండి, నో ప్రాబ్లమ్. కానీ నేననేది ఏంటంటే, మీకు ఉతుక్కునే అలవాటు ఉంటే, అంటే ఏ రోజు వేసుకున్న బట్టలు ఆ రోజు హోటల్లో ఉతుక్కోగలము అనుకుంటే మీరు బట్టలు చాలా తక్కువ తీసుకెళ్ళడం చాలా బెటరు. సో మాకైతే ఫ్లైట్లో మార్నింగ్ ఈ ఫుడ్ ఇచ్చారు. ఫ్రైడ్ రైస్ టైప్, కొంచెం ఒక చిన్న కప్పు ఫ్రైడ్ రైస్ టైపు, అదేమో సంథింగ్ ఏదో కర్రీ, మిల్ మేకర్ కర్రీ అనుకుంటా. నాకు బేసిక్గానే బయట ఫుడ్ అంతగా నచ్చదు. ఇంకా ఓకేగా ఏదో 2 స్పూన్లు తినేసి పక్కన పెట్టేశాను. అదనమాట సంగతి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫ్లైట్లో మనం ఫుడ్ బుక్ చేసుకుంటే మనకి ఫుడ్ ఇస్తారు, లేదా కొంతమందికి కాంప్లిమెంటరీగా కూడా ఇస్తారు. సో మేమైతే ఫుడ్ బుక్ చేసుకోలేదు, మాకు కాంప్లిమెంటరీగా ఫుడ్ అయితే ఇచ్చారనమాట. అది విషయం. అండ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా. బట్టల విషయానికి వచ్చేసరికి మీరు 4 డేస్కి అనుకోండి 2 జతలు పెట్టుకెళ్ళండి, లేదా ఇంకొక ఎక్స్ట్రా జత పెట్టుకెళ్ళండి. వేసుకున్న బట్టలే మళ్ళీ వేసుకోవటం వల్ల నష్టమేం లేదు, కానీ మనకు అక్కడ కంఫర్ట్ ముఖ్యం అనమాట. ముఖ్యంగా వారణాసి అంటేనే మనకి కంఫర్ట్. మీరు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి, మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి, మీరు జడకి పెట్టుకునే క్లిప్పుల దగ్గర నుంచి ఏవైనా సరే ప్రతి ఒక్కటి కంఫర్ట్ ముఖ్యం. సోకులకు పోవద్దు. ఎక్కువ స్టైలిష్గా ఉండాలనే ఉద్దేశంతో హడావుడిగా ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడికి మనం వెళ్ళేది ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి, ఆయన ఫీల్ అవ్వగలగాలి. అలా ఫీల్ అవ్వాలంటే ముందు మనం కంఫర్ట్గా ఉండాలి. కంఫర్ట్గా ఉండాలంటే చెప్పులు వేసుకున్నాం కదా, ఆ చెప్పులు కూడా మన నడకని సాగేలాగా చేయాలన్నమాట. అంటే ముందుకు నడవాలంటే ఆ చెప్పులు మనకు సహకరించాలి కదా. హీల్స్ అవి వేసుకొని వెళ్ళి మనం నడవకుండా ఆ టైం అంతా వేస్ట్ అయిపోయి అదంతా వద్దు. చక్కగా మంచి కంఫర్ట్గా ఉండే చెప్పులు వేసుకెళ్ళండి. అలాగే బట్టలు కూడా మంచిగా కాటన్ బట్టలు, పెద్దవాళ్ళైతే కాటన్ చీరలు ఇలాంటివే వేసుకోండి, ప్రిఫర్ చేయండి. హ్యాపీగా టైట్గా ఉండే బట్టలు అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే అక్కడ ఉండే వేడి ఎంత వేడి ఉండిద్దంటే మామూలు వేడి ఉండదు, మనం తట్టుకోలేము అసలు. సో అంత వేడి ఉండిద్ది అనమాట. ఆ వేడికి ఆ బట్టలు, కాటన్ బట్టలు అయితే తొందరగా పీల్చుకొని మనకి హాయిగా ఉంటుందన్నమాట. మనం ఎంత దూరం నడిచినా కూడా మనకి చిరాగ్గా అనిపించదు. ఓకేనా. ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు. మీరు వేసుకునేది ఏదైనా సరే అది కంఫర్ట్గా మీకు ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. లగేజ్ అయిపోయింది. ఇంక లిక్విడ్స్ కానీ అదే షాంపూలు, సోప్స్ ఇలాంటివన్నీ కూడా మీరు లగేజ్ బ్యాగ్లోనే పెట్టుకోండి. క్యాబిన్ బ్యాగ్లోకి అసలు ఏం తీసుకెళ్ళొద్దు. అలాగే ఇవి చార్జర్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. బట్ పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, పవర్ బ్యాంక్స్ అయితే అస్సలు అలో చేయరు క్యాబిన్ బ్యాగ్లోకి. చికెన్ బ్యాగ్లోకే వేయాలన్నమాట. ఓకేనా. పవర్ బ్యాంక్స్ అవన్నీ కూడా చికెన్ బ్యాగ్లోనే, పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా అందులోనే వేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడే 15 కేజీలు ఫుల్ చేసుకొని వెళ్ళారు అంటే, పెద్ద బ్యాగ్లో, చిన్న బ్యాగ్లో 7 కేజెస్ ఫుల్ చేసుకొని వెళ్ళారు అంటే మీరు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏదో ఒక షాపింగ్ చేసుకుంటారు. కనీసం దేవుడికి సంబంధించినవైనా కొంటారు కదా, అవి ఎలాగో వెయిట్ ఉంటాయి. అప్పుడు ఎలాగా, అందుకని వెళ్ళేటప్పుడు కొంచెం ఒక 5 కేజెస్ అన్నా 6 కేజెస్ అన్నా తక్కువ వెయిట్ ఉండేలాగా చూసుకొని, ఖాళీ ఉండేలాగా చూసుకొని తీసుకెళ్ళండి. సో మొత్తానికి మేమైతే ఢిల్లీలో దిగిపోయాము. ఢిల్లీలో దిగిన తర్వాత మళ్ళీ చెక్-ఇన్ ఉంటుంది. ఎందుకంటే మాకు మధ్యలో కొంచెంసేపు వెయిట్ చేయాలి కదా. సో మళ్ళీ ఢిల్లీ నుంచి మాకు కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఆ ఫ్లైట్ ఎక్కాలన్నా కూడా మనకి హైదరాబాద్లో ఏవైతే చెకింగ్స్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ ఢిల్లీలో ఉంటాయి. బెల్ట్తో సహా మొత్తం తీసి ఆ ట్రైలలో పెట్టేసి, ఫోన్లు, బ్యాగ్స్, ల్యాప్టాప్స్ ఏవైనా సరే అందులో పెట్టేసి చెక్ చేయించుకొని వెళ్ళాలన్నమాట. వాళ్ళు నో ఎంట్రీ అన్న వస్తువు తీసుకొని వెళ్ళకూడదు. నేను చెప్పా కదా, కత్తెరలు, చాకులు, నెయిల్ కట్టర్లు, తర్వాత షార్ప్గా ఉండే ఐటమ్స్, అగ్గిపెట్టెలు, లేదంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, ఎండు కొబ్బరి చిప్పలు, ఇలాంటివి అసలు అవి ఏం తీసుకెళ్ళకూడదు. సో బట్టలు, అలాగే ఛార్జరు, మొబైల్స్ ఇవి వరకు ఓకే తీసుకెళ్ళచ్చు. అండ్ ఇంకొక విషయం వస్తే గోల్డ్ వేసుకొని వెళ్ళొచ్చా, వారణాసి గోల్డ్ వేసుకొని వెళ్తే సేఫేనా అని అంటారు. నాకైతే సేఫే అని అనిపించింది. ఎందుకంటే మేము ఫ్లైట్లోనే వెళ్ళాం కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా వారు కలిసే వెళ్తాం కాబట్టి, ఆయన నా పక్కనే ఉంటారు కాబట్టి నాకు పెద్దగా భయమేం అనిపించలేదు. అలాగే అంత భయపడే మనుషులు కూడా మాకైతే తగలలేదు. పర్వాలేదు అనిపించింది. బట్ ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసం కాబట్టి
మార్చుకుని వెళ్ళడమే మంచిది. అంటే వేరే మామూలు 1 గ్రామ్ గోల్డ్ లాంటివి వేసుకొని వెళ్ళడం బెటర్. నేను కూడా అలాగే వేసుకొని వెళ్ళాను. సో అదనమాట విషయం. అండ్ మనీ విషయానికొస్తే మీరు మనీ క్యాష్ రూపంలోనే క్యారీ చేయండి. అక్కడ మోస్ట్లీ ఫోన్‌పేలు తీసుకోవచ్చు కానీ చాలా మోసాలు జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి క్యాష్ రూపంలోనే మీకు ఎంత ఖర్చు అవుతుందో మీకు సుమారు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి. సో అంతకి ఒక 10% ఎక్స్ట్రానే క్యాష్ క్యారీ చేయండి. మీరు ఏదైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నారో దాంట్లోనే క్యారీ చేయండి. ఎందుకంటే ఆ హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది, మీరు తగిలించుకొనే ఉంటారు కాబట్టి నో ఇష్యూ అనమాట. కాబట్టి క్యాష్ అనేది అందులోనే క్యారీ చేయండి. అండ్ ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే మీరు టెంపుల్స్కి వెళ్తున్నారు కాబట్టి ఏ టెంపుల్లో ఎంత కానుక వేయాలో, అలాగే అమ్మవార్ల శక్తిపీఠాలకు వెళ్తున్నాం కాబట్టి శక్తిపీఠాల దగ్గర మీరు ఏమైనా చీర పెట్టాలనుకున్నా, జాకెట్ ముక్కలు పెట్టాలనుకున్నా అవన్నీ కూడా ఫస్టే సపరేట్ చేసుకొని పెట్టుకోండి. ఆ సర్దుకునే బ్యాగుల్లోనే ముందుగానే సపరేట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోండి అనమాట. అప్పుడు మీకు ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా మీరు ఏవైతే సర్దారో అవి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. నేనైతే అలాగే చేశాను. నాకు చాలా హ్యాపీగా, అంటే చాలా అనువుగా అనిపించింది అవన్నీ చేసుకొని ముందే వెళ్ళడం వల్ల. నిజంగా చాలా గ్రౌండ్ వర్క్ చేశానండి నేను. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ చూడాల్సిన టెంపుల్స్ ఏంటి రాసుకున్నాను. ఏ డే రోజు ఏ టెంపుల్స్ దర్శించాలో కూడా రాసుకున్నాను. అలాగే టెంపుల్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో కూడా రాసుకున్నాను. అలా రాసుకోవటం వల్ల ఏం జరిగిందంటే మనం ఆటో ఎక్కేటప్పుడు వాళ్ళని మనం ఒక మాట అడగగలము. అంటే ఇంతే కదా కిలోమీటర్ ఉంది, మీరు ఇంత ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, కొంచెం తగ్గించండి అని అడగొచ్చు అనమాట. సో మీకు మినిమం ఐడియా అనేది ఉంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు. లేదంటే చాలా అంటే చాలా మోసం చేసేస్తారు ఈజీగా. మోసపోవద్దు దయచేసి, ఓకేనా. అండ్ ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత మనం క్యాబిన్ బ్యాగ్లో, చెక్-ఇన్ బ్యాగ్లో అవన్నీ చెక్ చేపించేసుకొని మనకి ఎంట్రీ ఇచ్చేస్తారు, బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు. బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత మనము ఆ బోర్డింగ్ పాస్లోనే మనకి గేట్ నెంబర్ అంతా ఏంటి అనేది చెప్తారన్నమాట. ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళేసి కూర్చుంటే మన ఫ్లైట్ వచ్చే ముందు మనకి బోర్డింగ్ అయితే జరుగుతుంది. బోర్డింగ్ అంటే ఏం లేదు, మనం ఫ్లైట్లోకి ఎక్కడానికి మనకి వాళ్ళు ఇచ్చే ఎంట్రీ అనమాట. ఆ బోర్డింగ్ పాస్ చూపిస్తే వాళ్ళు మనల్ని ఫ్లైట్ లోపలికి ఎలో చేస్తారు, అంతే. అంతకు మించి ఏముండదు. పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఆ గేట్ నెంబర్లు, ఆ బోర్డింగు అంతా కొత్తగా ఉంటుంది ఏంటి అని కూడా అనుకోవద్దు. మీరు ఎయిర్పోర్ట్కి రావాలంటే అస్సలు భయపడొద్దు. ఫస్ట్ సారి వచ్చేవాళ్ళు కూడా చాలా సింపుల్ వేలోనే అర్థం చేసుకుంటారు. అలాగే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందని చాలామంది భయపడతారు. అసలు భయపడేది ఏం లేదు. కొంచెం సౌండ్కి అలాగే కొంచెం హైట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి చెవులు అనేది మూసుకుపోతున్నట్లుగా దిబ్బడేసినట్టుగా ఉంటాయి అన్నమాట. అది కొంచెం గుటక వేసినా లేదంటే వాటర్ తాగినా సరిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఇంకా అంతగా హెవీగా ఉందంటే చెవుల్లో కొంచెం కాటన్ పెట్టుకుంటే సరిపోతుంది, అంతే. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా క్యాష్ క్యారీ చేయమని చెప్పేసి. క్యాష్ క్యారీ చేసేది కూడా మీరు 500 నోట్స్ అస్సలు క్యారీ చేయొద్దు. 100 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్, మీకు వీలైతే 10 రూపీస్ నోట్స్, మ్యాక్సిమం 10 రూపీస్ నోట్స్ క్యారీ చేయండి. ఎందుకంటే కాశీలో అడుగుకి గుడి, అడుగుకి శివాలయం, అడుగుకి అది ఏమంటారు, ప్రతి చోట ఒక అమ్మవారు, వినాయకుడు, హనుమంతుడు, ఇలా ప్రతి చిన్న టెంపుల్లో కూడా ఉంటారనమాట. చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇంకా అసలు మన కళ్ళు సరిపోవు, ఎటు చూసినా శివనామస్మరణ మోగుతుందనమాట. సో కాబట్టి మీరు ముందుగానే ఆ చేంజ్ అంతా కూడా దేనికి ఎక్కడ ఎలా వెయ్యాలి అనేది మీకు ఒక ఐడియా ముందే ఉండాలి. అక్కడికి వెళ్ళాక మనం ఏదో గో విత్ ఫ్లో అనేది కొన్ని విషయాల్లో జరిగిద్ది కానీ ఈ డబ్బుల విషయాల్లో జరగకూడదు. అలా జరిగిందంటే మళ్ళీ మీ బడ్జెట్కి లాస్ వస్తుందన్నమాట. సో కాబట్టి ముఖ్యంగా కాశీ అంటేనే దానం చేసే ప్లేసు. కాబట్టి మీకు స్తోమత ఉన్న దాన్ని బట్టి మీరు ఎంతవరకు దానం చేయగలరో అంతవరకు చేయండి. కానీ మీ స్తోమతకి మించి మాత్రం మీరు చేయలేరు కదా, అది నేను చెప్తున్నాను. మీరు ముందే చేంజ్ అంతా కూడా చేంజ్ చేసుకొని
అంటే ముందే నోట్లన్నీ మార్చుకొని ఉంచుకొని ఒక పర్సులో పెట్టుకొని, ఆ పర్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేసేయండి. ఇంకా సేఫ్, ఏం పర్లేదు. మీరు తగిలించుకొనే ఉంటారు కాబట్టి మీ దగ్గరికి వచ్చి లాక్కెళ్ళే సాహసం అంత ఎవ్వరు చేయరు. ఎందుకంటే మీరు ఒంటరిగా అయితే వెళ్ళరు కదా. ఒకవేళ ఒంటరిగా వెళ్ళినా సరే అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎటు చూసినా మన తెలుగు వాళ్ళే ఉంటారు, చుట్టూ జనాలే ఉంటారు, భయపడాల్సింది ఏమి ఉండదు. ఓకేనా. అండ్ మేమైతే ఢిల్లీలో కూడా మాకు ఫ్లయింగ్ టైం అయింది, ఫ్లైట్ చేంజ్ అయిపోయాము. ఇంక ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. లోపల ఫ్లైట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఇంకా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అదంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మా వారితో మీకు అంతా కూడా డీటెయిల్గా చెప్పిస్తాను. ఓకేనా. అండ్ ఈ ట్రిప్లో మేము ఫుల్గా నడిచాము. మెయిన్ చాలా అంటే చాలా నడిచాము. మెట్లు ఎక్కడం దిగడం అవన్నీ కూడా చాలా బాగా జరిగింది. ముందు నేను వీడియోలు అవి చూసి భయపడ్డాను, ఇన్ని మెట్లు ఎక్కగలమా, ఇంత నడవగలమా, ఈ చిన్న చిన్న సందుల్లో ఎలాగో ఏంటో అని చెప్పేసి. బట్ అదంతా ఏం లేదు, అంత బాగా జరిగిపోయింది. ముందు మీరు మీ సంకల్పం ఇంపార్టెంట్ అండి. మీరు కాశీ రావాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటున్నారా? సో ఆ కాలభైరవుని మంచిగా మొక్కుకోండి. ఆయన అనుమతిస్తేనే, కాలభైరవుడు అనుమతిస్తేనే మీరు ఆ కాశీ నగరంలో అడుగు పెట్టగలరు. ఎందుకంటే ఆయనే ఆ నగరానికి మెయిన్ కాబట్టి. సో ఆయనకి మంచిగా దండం పెట్టేసుకొని, స్వామి నాకు ఈ యాత్ర మంచిగా జరగాలి, నేను అక్కడికి రావాలి, అక్కడ నేను ఏమేమైతే చూడాలనుకుంటున్నానో అవన్నీ చూడాలి, నీ అనుమతి కావాలి అని కోరుకోండి. తప్పకుండా ఆ దయార్థ హృదయుడు మీకు అనుమతి ఇచ్చే తీరుతాడనమాట. సో మాకు అలా అనుమతి ఇచ్చాడు. మా ఇద్దరి జన్మలు తరించిపోయాయి అన్నమాట. నిజంగా మా జన్మ ఏమంటారు, పునీతమైంది అంటారు కదా. సో అలా అది అక్కడ చూస్తున్నారు కదా, గంగా వారణాసి ఎయిర్పోర్ట్. అది నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి వారణాసి ఎయిర్పోర్ట్ చూడంగానే. ఆ గంగాలో బోటింగ్ అనమాట. అసలు అది ఊహించుకుంటేనే చాలా ఒళ్ళంతా ఒక లాంటి ఆనందంతో పులకరించిపోతుంది. సో ఎప్పుడెప్పుడు మేము వెళ్ళి గంగాలో ఆ బోటింగ్ చేస్తామా, గంగా హారతి చూస్తామా, శివయ్యని చూస్తామా అని అనుకున్నాము. సో ఇక్కడైతే వారణాసి ఎయిర్పోర్ట్ చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగా అనిపించింది కదా. సో అందుకే అవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. మొత్తానికి మేమైతే వారణాసి రీచ్ అయిపోయాము. ఇంకా ముందుగానే మనము ఏ ప్లేసెస్కి వెళ్ళాలో రాసుకోమని చెప్పాను కదా, ఆ ప్లేసెస్లో ముందు మీరు ఉండడానికి వసతి మీన్స్ హోటల్ ఖచ్చితంగా బుక్ చేసుకొనే రండి. ఓకేనా. అక్కడికి వచ్చాక ఇబ్బంది పడొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తాం కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనము ఇబ్బంది పడకూడదు. ముందే హోటల్స్ అన్నీ బుక్ చేసుకొని రండి. హోటల్స్తో పాటు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రయాణానికి సంబంధించిన టికెట్స్ కూడా బుక్ చేసుకొని రండి. either బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు. ఒక ప్లేస్ టు ఒక ప్లేస్, వారణాసి టు ప్రయాగరాజ్, వారణాసి టు గయా, లేదా గయా టు ప్రయాగరాజ్, లేదా ప్రయాగరాజ్ టు అయోధ్య, ఇట్లా సంథింగ్ ఉంటాయి కదా. మీరు అక్కడెక్కడ తిరిగేవి, ఎక్కడెక్కడ ఎలా తిరగాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి ముందే బుక్ చేసుకొని వస్తే, ప్లానింగ్ ప్రకారం వస్తే డే వేస్ట్ అవ్వదు, మీరు ఏది మిస్ చేసుకోరన్నమాట. సో అది మొత్తానికి మా లగేజ్ అయితే మేము తీసేసుకొని వారణాసి ఎయిర్పోర్ట్లో క్యాబ్ బుక్ చేసుకొని చక్కగా మేము ఏ హోటల్ అయితే బుక్ చేసుకున్నామో ఆ హోటల్ దగ్గర దించమని చెప్పేసి క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తామండి మనం బేరాలాడటం. గుర్తుపెట్టుకోండి, ముందు మనం వారణాసి ఈ భూమి మీదకి ఆ నేల దగ్గర దిగగానే చెప్పులతో కాకుండా చెప్పులు కొంచెం ఇప్పేసి కాళ్ళకు దండం మీన్స్ ఒట్టి కాళ్ళతో దండం పెట్టుకోండి. తర్వాత ఇంకా మీ పని మీరు స్టార్ట్ చేసేయండి. మేమైతే క్యాబ్లో ఉన్నాము. ఇంకా మధ్యలో క్యాబ్ డ్రైవరు పెట్రోల్ అది కొట్టించుకొని రూమ్కి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి మనము బేరాలాడటం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫుల్ మోసాలు, ఎంతంటే అంత డబ్బులు దొరికిన కాడికి దోచుకునే లాగానే ఉంటారు. కాబట్టి ఫైనల్లీ మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసిన తర్వాత ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి మేము ఉండే రూమ్లోనే మధ్యాహ్నం భోజనం అలాగే ఈవినింగ్ టిఫిన్ పెడతారనమాట. సో ఆ రోజు వాళ్ళు ఫ్రైడ్ రైస్ టైప్ సంథింగ్ ఏదో చేశారు, అది తినేసాము ఇద్దరం కూడా. స్నానం చేసి వచ్చేసి ఇంకా మా రూమ్ అయితే చూసారు కదా, చాలా చిన్నగా ఉంది. మీకు
మేము చెక్అవుట్ అయ్యేటప్పుడు మళ్ళీ చూపిస్తాను రూమ్ ఎలా ఉంది ఏంటనేది. ఒక చిన్న బెడ్ ఇద్దరికి సరిపోతుంది, ఒక చిన్న వాష్రూము, నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఉంటుందన్నమాట. అది రూము. మాకు రూమ్ వచ్చేసి పర్ డేకి 1500 పడింది. 3 డేస్ ఉంటున్నాం మేము ఈ రూమ్లో. ఓకేనా. నెక్స్ట్ వీడియో